నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే మా. నమస్తే అండి. కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మెయిన్ ఫస్ట్ వీళ్ళ కెరియర్ విషయానికి వస్తే బాగా వేరే వాళ్ళ ద్వారా ఇబ్బందులు కనిపిస్తున్నాయండి వీళ్ళకి. ఎక్కువ బ్యాక్ స్టాప్స్ కానీ, సో వీళ్ళు అంటే కొంచెం కెరియర్ పరంగా ఏదైనా జాబ్లో కన్సల్టెన్సీ ద్వారా అడ్డదారిలో వెళ్దాము, జాబ్ సంపాదిద్దాం అనే ఆలోచన వీళ్ళు ఓన్గా చేయడము, సో అలా వీళ్ళు ఆఫీస్లో పట్టుబడము ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలాంటి వేలు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అండి. ఎందుకంటే అట్లాంటిది వీళ్ళకి కలిసి రాదు ఇప్పుడు ప్రస్తుతానికి. కన్సల్టెన్సీ జాబ్స్ వీళ్ళకి అంత బాగుండవు, ఎందుకంటే అది అంత టైం కూడా వీళ్ళకి ఇప్పుడు బాగాలేదు. సో అలాంటి జాబ్కి వెళ్లకుండా ఓన్గా సంపాదించుకోవడం కొంచెం డిలేస్ అయినా వస్తాయి, బట్ ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా సంపాదించుకోవడమే వీళ్ళకి ఎప్పటికైనా సేఫ్టీ. సో అలా జాబ్ తీసుకోవడం అనేది వీళ్ళకి అంత సేఫ్టీగా అయితే కనిపించట్లేదు. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి కెరియర్లో. అండ్ మెయిన్గా నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే ఉమెన్ కార్డ్ వచ్చింది కాబట్టి బిజినెస్ పరంగా అయితే ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. మెయిన్గా అయితే వీళ్ళకి క్లాత్ బిజినెస్ బాగుంటుంది, చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ బొటిక్యూస్ కూడా బాగుంటాయి. అండ్ ఓవరాల్గా బిజినెస్ వైజ్ తీసుకుంటే వీళ్ళందరికీ మెయిన్గా రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ల్యాండ్స్కి సంబంధించిన బిజినెస్ ఇయర్ కలిసి వస్తుంది వీళ్ళకి 24లో. అండ్ మంచి గ్రోత్ కూడా ఈ బిజినెస్లో అయితే వీళ్ళకి మంచి గ్రోత్ కూడా ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ అందరు చూసేది కొంతమంది రిలేషన్షిప్ కోసం. వీళ్ళ రిలేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా జరగవచ్చు. ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పటిదాకా వీళ్ళ బాండింగ్ ఎలా ఉందో ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందు స్టెప్స్ కూడా వేస్తారు. అంటే మ్యారేజ్ అవ్వడం కానీ, చిల్డ్రన్, అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రిలేషన్షిప్ వైజ్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళకి. వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ పరంగా చూసినట్టయితే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? మెయిన్గా అయితే వీళ్ళకి ఏదైనా వాటర్ అంటే ల్యాండ్కి సంబంధించినవి బాగుంటాయి. అండ్ ఏదైనా అంటే ఆక్వేరియం బిజినెస్ చేసుకోవచ్చు అండి. అంటే వాటర్కి సంబంధించిన కార్డ్ వచ్చింది వీళ్ళకి. కప్స్ అంటే ఎందులో అయినా మెయిన్గా అయితే ఫుడ్కి సంబంధించినవి కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఏదైనా కానీ వీళ్ళకి సక్సెస్ అనేది కనిపిస్తుందండి మెయిన్గా బిజినెస్లో. అంటే మంచి గ్రోత్ ఉంటుంది. సో ఎలాంటి బిజినెస్ అయినా వీళ్ళకి మంచి సక్సెస్ అనేది వస్తుంది. అలాగే ఈ రాశి వారిలో రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? న్యూ బిగినింగ్ అండి. అంటే వీళ్ళు ఏదైనా కొత్తగా పార్టీలో జాయిన్ అవ్వడం అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి 24లో. అంటే వీళ్ళు అసలు ఇప్పటిదాకా రాజకీయాల్లో లేని వాళ్ళకి, సో ఏదైనా కొత్తగా రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వాళ్ళు. ఆ పార్టీలో కూడా వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అందులో కూడా వీళ్ళకి మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. మరి స్టాక్ మార్కెట్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? స్టాక్ మార్కెట్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కొంచెం ఇష్యూస్ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అన్నెసరీగా వీళ్ళంతటికి వీళ్ళే కొంచెం రాంగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు ఇది అమౌంట్ పెట్టకుండా ఉన్న చోట పెట్టేయడము, సో అది కొంచెం తేడా రావడము అలాంటివి ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉంటే బెటర్ అండి స్టాక్ మార్కెట్ వాళ్ళకైతే మెయిన్గా. అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా కొంచెం మంచి స్టెప్ ముందుకు వేసే ముందు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్. అలాగే వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళు కొంచెం వెయిట్ చేసి వేయాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళకి కలిసి రాకపోవచ్చు, వీళ్ళు వేసినవి బాగుండకపోవచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు.
మంచి వెయిట్ చేసి మంచి ఆలోచనతోటి వీళ్ళు ముందుకు వెళ్తే బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం ఇష్యూస్గా అనిపిస్తున్నాయి అందుకని. గోల్డ్ బిజినెస్ చేసే వారికి ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ బిజినెస్ వీళ్ళకి. ఇప్పటిదాకా కలిసి రాలేదు అనుకున్న వాళ్ళకైతే ఇక్కడి నుంచి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అండ్ వేరే బ్రాంచెస్ కూడా వీళ్ళు ఈ సంవత్సరం ఓపెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వేరే చోట్ల కూడా వీళ్ళు పెడతారు. అందులో కూడా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది. మెయిన్గా మనీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. హెల్త్ వైజ్ అయితే ఎట్లాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. బట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అంటే కొంచెం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే బెటర్. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్. కొంచెం ఏదైనా నిర్లక్ష్యం అనేది హెల్త్ పరంగా అయితే ఉండకుండా ఉంటే మంచిది. వీరికి ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? ఫ్యామిలీ తరఫు నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయండి వీళ్ళకి. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అయినా కానీ కొంచెం మా వైఫ్ అండ్ హస్బెండ్కి కొంచెం చిన్న చిన్న గొడవలు రావడం, ఏదైనా డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికైతే ట్రై చేస్తే బెటర్ అండి. అలాగే స్టూడెంట్స్కి కానీ స్టేట్స్కి వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది? చాలా బాగుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే వీళ్ళకి లాంగ్ టర్మ్గా కూడా అబ్రాడ్లో సెటిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎప్పటి నుంచో ట్రై చేసి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 24లో అయితే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ కూడా వీళ్ళు లాంగ్ టర్మ్గా కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. స్టూడెంట్స్కి కూడా మంచి రిజల్ట్స్ ఈ ఇయర్ వాళ్ళు చూస్తారండి. మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. కెరియర్ కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనీ కార్డ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి. మెయిన్గా మనీకి సంబంధించి అయితే మంచి అంటే ఏదైనా లోన్స్ రావడం కానీ, ఈ సంవత్సరం అంటే వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. మరి ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? ఖచ్చితంగా బయటపడతారండి వీటి సమస్యల నుంచి. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో డిలే అవుతూ వస్తున్న కేసులు కూడా వీళ్ళు ఈ సంవత్సరం విన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. న్యూగా హౌస్ పర్చేస్ చేయాలనుకున్న వారికి కానీ, వెహికల్ పర్చేస్ చేయాలనుకున్న వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంటుందండి వీళ్ళకి. న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది అండ్ చాలా మంచి కార్డ్ వచ్చింది. వీళ్ళు హౌస్ కొంటారు అండ్ వెహికల్ కూడా కొనే అవకాశం ఉంది. సో ఆ ఇల్లు కూడా మంచి బాగా వీళ్ళు అనుకున్న రేంజ్లోనే వాళ్ళకి దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, సంతానం కోసం చూస్తున్న వారు కావచ్చు, జరిగే అవకాశం ఉంది అనేసి అంటారు? కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుందండి. అంటే వీళ్ళకి ప్రపోజల్స్ వస్తాయి, చాలా రావచ్చు. బట్ అది ఏది సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది, సో ఎవరితో వీళ్ళ లైఫ్ బాగుంటుంది అన్న కన్ఫ్యూజన్ అయితే కొంచెం ఉంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు వెళ్తే బెటర్ అండి. చిల్డ్రన్స్ పరంగా కూడా వీళ్ళకి బాగుంటుందని చెప్పొచ్చు ఈ ఇయర్. అలాగే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మెయిన్గా అయితే వీళ్ళు కొత్త హౌస్ తీసుకునే వాళ్ళకి బాగుంటుంది అండ్ మనీ పరంగా చాలా బాగుంటుంది. ఓవరాల్గా 24 వీళ్ళకి ఎక్కువ పాజిటివ్నే తీసుకొస్తుందని చెప్పచ్చు. ఓకే మ్యామ్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కొంచెం హెల్త్ పరంగా అయితే నిద్ర పట్టకపోయే ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎక్కువ స్పిరిచువల్గా అంటే ఏదైనా టెంపుల్స్ని అలా విజిట్ చేయడము, ఏదైనా మెడిటేషన్ కోసం ట్రై చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పచ్చు. అలాగే మ్యామ్, కుంభరాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.